బాలాపూర్లో నిర్వహించనున్న ధర్మరక్షణ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సభ నిర్వహణపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన బాలాపూర్లో సభ నిర్వహించుకునేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సభను నిర్వహించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా సభకు హాజరయ్యే ప్రజల కోసం సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీసులను, పారిశుద్ధ్య వసతులు కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు తీర్పుతో సభ నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ధర్మరక్షణ సభకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా 9వ తారీఖు రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ గారికి లెటర్ పెట్టినప్పటికీ ఆ పర్మిషన్ శాంక్షన్ కోసం పెట్టినటువంటి లెటర్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా 12 రోజుల నుండి తాత్సారం చేస్తున్న సందర్భంగా నిన్న మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున హైదరాబాద్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పిటిషన్ వాదనలు విన్న తర్వాత హానరబుల్ హైకోర్టు ధర్మరక్షణ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆ సభకు సరైన రక్షణ చర్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వాదనల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు, స్టేట్ గవర్నమెంటు సభా స్థలం నుంచి 500 మీటర్ల దూరంలోనే రిఫ్యూజీస్ ఉన్నారు. రిఫ్యూజీస్ పేరు మీద ఉన్నటువంటి రోహింగ్యాల క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అవకాశం ఉందని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇల్లీగల్గా ఉంటున్నటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టికల్ 19(1)B ప్రకారం దేశ ప్రజలకు, సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు ఎవ్రీ రైట్ ఉంటుంది.